అందరికీ నమస్కారం. ప్రియతమ స్టోరీ పార్ట్ 4. ఆ గోడ పక్కనే ఉన్న హర్ష ఆమె చేతిని పట్టుకొని దగ్గరికి లాక్కున్నాడు. ఎవరో సడన్గా అలా లాగడంతో గట్టిగా అరిచింది. నేనుండగా నిన్ను ముట్టుకునే ధైర్యం ఎవరికుందే? నేనే అంటున్న అతన్ని చూసి వెన్ను తట్టుకుంది. అందులో ఆమె పళ్ళు నూరుతూ కోపంగా చూసింది. మాట్లాడాలి అంటుంటే తలుపు వేసుకుంటావేంటి? కామన్ సెన్స్ లేదా నీకు? ముందుకు వంగి ఆమె పెదవి చివరన టక్కున ముద్దు పెట్టుకున్నాడు. వేద అదిరిపడి బిత్తరపోయి చూసింది. హర్ష బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇవాళ. తను వద్దు అంటే దూరంగా ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం కూడా ఉంది. ఈరోజు ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏం మాట్లాడకుండా బలవంగా అతని నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు. హర్ష, నీకు పిచ్చి పట్టింది. ఏం చేస్తున్నావో అర్థమవుతుందా అని ఆమె అరుస్తున్నా పట్టించుకోకుండా గదిలోకి తీసుకొచ్చాడు. కాలితో తన్నగా డోరు పడింది. ఆమెని మంచం మీదకి వేయగానే వేద అదిరిపడింది. హర్ష, ఆగు, నాకు ఇష్టం లేదు. ఆమె లేవడానికి ప్రయత్నించే లోపే ఆమె మీదకు ఒరిగాడు. ధరణి, ఈసారి కళ్ళు నెత్తిన పెట్టకుండా నడువు, సరేనా అంటూ ఆమె ముఖంలోకి చూడగా నెమ్మదిగా కళ్ళు ఎత్తి చూసింది ధరణి. అతని కళ్ళల్లో చిలిపితనం ఉట్టిపడుతుంది. అతని కళ్ళు నవ్వుతున్నాయి. ఆమె మూతి ముడుచుకుపోయింది. పో అతని చెప్పడంతోనే ఈసారి చాలా జాగ్రత్తగా గదిలో నుండి బయటపడింది. గగన్ కిందికి వచ్చిన తర్వాత అందరూ టిఫిన్కి కూర్చున్నారు. ధరణి దించిన తల ఎత్తకుండా తింటోంది. గగన్, మాలవిక, ప్రకాష్ మామూలుగా మాట్లాడుకుంటున్నారు. ధరణి స్వభావం వాళ్ళకి తెలుసు కాబట్టి పెద్దగా ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. టిఫిన్లు అయిపోయాక సోఫాలో అందరూ కూర్చున్నారు. ధరణికి ఏం చేయాలో అర్థం కాక చేతులు నలుపుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయింది. అప్పుడప్పుడు గగన్ని చూస్తుంది. అతను చాలా సీరియస్గా తన తల్లి తండ్రితో మాట్లాడుతున్నాడు. మరింత సీరియస్గా మాట్లాడుతున్నా ధరణికి మాత్రం వినిపించడం లేదు. చుట్టూ బ్లర్, అతని ఫేస్ మాత్రమే కనపడుతున్న ఫీలింగ్ కలిగింది. ధరణి ధ్యాసను డిస్టర్బ్ చేస్తూ ఆమె ఫోన్ గనగనా మోగింది. ధరణి ఉలికి పడితే అందరూ ఆమె వైపు చూశారు. ధరణి గబుక్కన ఫోన్ తీసుకొని, ఫ్రెండ్ అత్త, మాట్లాడొస్తాను అని చెప్పి గబుక్కన దూరం వెళ్ళిపోయింది. ఫ్రెండ్ చెప్పిన మాటకి నిరుత్సాహపడి వెనక్కి వచ్చి కూర్చుంది ముఖం ముడుచుకొని. ఏమైందే అని అడిగింది మాలవిక. గగన్ కూడా ఆమెనే చూస్తుంటే తడబడి, అత్త, రేపు క్లాస్ లేదంట, స్టార్ట్ అవ్వడానికి 2 days పడుతుంది అట. మా వాళ్ళు మొత్తం తిరగడానికి ప్లాన్ వేసుకున్నారు అంది. నువ్వు తెగని ఊరా? ముఖం ఎందుకు అలా పెట్టుకున్నావు? మాలవిక అనుమానంగా చూస్తే, క్లాస్ పోస్ట్పోన్ అయిందిగా, ధరణి కవర్ చేసింది. ఒక్కరోజుకి ఏం కాదులే, మాలవిక కోప్పడింది. ధరణి సరైనట్టు బుద్ధిగా తల ఊపింది. గగన్, ఏం చేయాలనుకుంటున్నావు? ప్రకాష్ సూటిగా అడుగుతుంటే, ఐ నీడ్ సమ్ టైమ్ డాడీ అన్నాడు గగన్. సరే, ఎప్పటి వరకు అడిగాడు ప్రకాష్. చెప్పలేను, బట్ ఎర్లీగా మీ విష్ తీర్చేస్తా అన్నాడు తండ్రి చేతి మీద చెయ్యేసి. దేని గురించో ధరణికి అర్థం కాక గడ్డం కింద చేతిని పెట్టుకొని చూస్తుంది గగన్ వైపు. అతను అలా దగ్గర రావడంతో వేదకు ఒక్కసారిగా భయం పట్టుకుంది. గట్టిగా కళ్ళు మూసుకొని 2 చేతులు హృదయానికి దగ్గరగా చేసుకొని వణికిపోయింది. ఆమె చేతులు 2 తీసి దూరంగా పట్టుకోవడంతో ఆమె గబుక్కని కళ్ళు తెరిచి, హర్ష, దీనమైన స్వరంతో అంది. అప్పటికే ఆమె కనుక్కొలిగల నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. గగన్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను, నువ్వు అనుకుంటున్న రిలేషన్ నాకు వేరే ఎవ్వరితో లేదు వేద. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పాడు. ఆమె కనులు పెద్దవయ్యాయి. విస్మయంగా చూసి అతని వైపు. గగన స్థానం హర్ష హృదయంలో ఏమిటన్నది వేదకి బాగా తెలుసు. ఫ్యాక్ట్ చెప్పాలంటే తనకంటే గగన్ ఎక్కువ అని కూడా చెప్తాడు హర్ష. అలాంటిది గగన్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా హర్షను అలాగే చూస్తుండిపోయింది. అప్పటి వరకు గింజుకుంటున్న ఆమె గమ్మున శబ్దుగా మారిపోయింది. అతను వెనక్కి సర్దుకొని ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి లేవదీసి తన వైపుకు లాక్కున్నాడు హర్ష. ఇంకా తన వైపు విస్తుపోయి చూస్తున్న వేద చెంపలు సున్నితంగా పట్టి, ఇంకా నీకు నమ్మకం లేకపోతే ఈ క్షణం నువ్వు నా నుంచి వెళ్ళిపోయినా నేను నిన్ను ఆపను.
ఈ విషయం నువ్వు నాకు ఇప్పుడు కాదు, మన పెళ్ళి జరిగినప్పుడే చెప్పుంటే బాగుండేది అని క్షణకాలం ఆగి, కానీ నువ్వు చెప్పలేదు. మ్యారేజ్ తర్వాత హ్యాపీగా లీడ్ చేయాల్సిన మన లైఫ్ని మార్చేసావు వేద అంటూ అతను ఆమె నుంచి దూరం జరిగాడు. ఆమె ఇంకా బొమ్మలా అలాగే చూస్తుంది. ప్రాక్టీస్ ఉంది అంటూ డ్రెస్ బ్యాగ్లో పెట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆమెను చూస్తుండగానే వేద శిలలా అదే గదిలో ఉండిపోయింది. అత్తయ్య మాలవిక పక్కన చేరి పిలుస్తున్న ధరణి వైపు చూసింది మాలవిక. అప్పటికే గగన్ ప్రకాష్ ఆఫీస్ రూమ్లో ఉన్నారు. మామయ్య వాళ్ళు ఏం మాట్లాడడానికి వెళ్ళారు? ధరణికి బాగా క్యూరియాసిటీ ఎక్కువైపోయింది. మాలవిక చిన్నగా నవ్వి, గగన్ బర్త్డేకి బిజినెస్ హ్యాండ్ ఓవర్ చెయ్యాలని మీ మామయ్య అంటుంటే గగన్ కొంచెం టైం కావాలంటున్నాడు అంది మాలవిక. దానికి అంత సీక్రెట్ ఎందుకు? ధరణి అదోలా చూసింది. అది కాదు, ఇంకేదో ఉంది. నేను నీ పక్కనే కదా ఉన్నాను, నాకెలా తెలుస్తుంది? మాలవిక భుజాలు కదిలిచ్చింది. హా సర్లే అంది ధరణి. మాలవిక గదిలోకి వెళ్ళిపోగా ధరణి పైకి నడిచింది. ఆమె చివరి మెట్టుకు ఎక్కేసరికి అడుగుల చప్పుడు రావడంతో వెనక్కి తిరిగింది ధరణి. కాల్ మాట్లాడుతూ మెట్లెక్కుతూ కనిపించాడు గగన్. ధరణి పూర్తిగా వెనక్కి తిరిగి అతని వైపు చూసింది. అతను అంత సడన్గా వస్తాడని ఊహించలేక అలాగే నిలబడిపోయింది. ఆమె పద్మం లాంటి పదాలు కనిపించడంతో తలెత్తి చూశాడు. కదలకుండా నిలబడి ఉన్న ఆమె అతనికి అడ్డు రావడంతో ముఖం చిట్లించి ఆమె భుజం దగ్గర చేతిని వేసి పక్కకి జరిపి వెళ్ళిపోతుంటే ఆమె డ్రెస్ చేతికి అతని చేతుకున్న ప్లాటినం బ్రాస్లెట్కి చిక్కుకుపోయింది. వెళ్ళిపోతున్న అతను ఆగిపోయాడు. ధరణి ఉలిక్కి పడింది. అతను వెనక్కి తిరిగి ఆమె వైపు చూడగా విషయం అర్థమయ్యింది. ఫోన్లోనే మాట్లాడుతూనే తీయమంటూ సైక్ చేశాడు. తనను తాను చూసుకొని గబుక్కున మరో చేత్తో అది తీయడానికి ప్రయత్నం చేసింది. అది రాకపోవడంతో గట్టిగా లాగింది. అంతలోనే తెగిపోతుంది అని భయంతో అతని చేతి మణికట్టు దగ్గర పట్టుకొని తీయడానికి ప్రయత్నం చేసింది. మాట్లాడుతూ ఆ స్పర్శకి ఆమె వైపు చూశాడు. అదే సమయంలో ఆమె ఏం చేస్తుందో గమనించి కళ్ళెత్తి చూసింది. సూటిగా తాకుతున్న అతని చూపులకి టక్కున తలదించుకొని అతని చేతిని పట్టుకున్న తన చేతిని వదిలేసింది. కాల్ యూ లేటర్. కాల్ కట్ చేసి ఫోన్ ప్యాకెట్లో పెట్టుకొని, ఇది తీయడం కూడా రాదా నీకి అని అడుగుతూ పూర్తిగా ఆమె వైపు తిరిగి నెమ్మదిగా తీశాడు. అతని మునివేలు ఆమె చేతిని తాకి ఒక్కసారిగా చిరుగాలి చుట్టేసిన ఫీలింగ్ కలిగింది వేదిక. టక్కున ముఖం తిప్పేసుకుంది ధరణి. తన ముఖంలో ఉన్న భావాలు అతను ఎక్కడ కనిపెడతాడని భయం ధరణికి. వెళ్ళిపోతూ అతను తన ముంచేతిని పట్టుకోవడంతో అదిరిపడింది ధరణి. మధ్యాహ్నం సమయం. వేద ఆలోచనలో మునిగిపోయి గాలింగ్ బెల్లు మోగుతుంటే బయటకు వచ్చింది వేద. ఎదురుగా విజయ్ కనిపించాడు. ఎదురుగా వినయ్ కనిపించాడు. అతను ఆ టైంలో అది హర్షాలైనప్పుడు రావడం చూసి కాస్త కంగారేసింది వేదకి. హర్ష ప్రాక్టీస్కి వెళ్ళాను అన్నాడు. అక్కడ విజయ్ ఉండడే అనే ఉంటాడు. ఏమైంది విజయ్? హర్ష ఎక్కడా? ఆమె స్వరంలో భయం తునికిసలాడిపడింది. నిన్ను వాడే తీసుకురమ్మన్నాడు. లంచ్ చేసావా అని అడిగాడు విజయ్. చెయ్యకపోయినా చేశాను అన్నట్టు తలాడించింది వేద. ఎక్కడికి తీసుకురమ్మన్నాడు అని అడిగింది. వాడు వెళ్ళిన తర్వాత చెప్తాడులే, వెయిట్ చేస్తుంటాను అన్నాడు వాడు అని కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు విజయ్. అలా చెప్పా పెట్టకుండా స్నేహితుని పంపించిన హర్ష మీద ఎక్కడి లేని కోపం వచ్చింది ఆమెకి. గబగబా డ్రెస్ చేంజ్ చేసుకొని బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చింది. విజయ్తో బయలుదేరింది. విజయ్, హర్ష ఎక్కడికి తీసుకురమ్మన్నాడు? ఊరుకోలేక మళ్ళీ అడిగింది వేద. మీ హాస్పిటల్ దగ్గరే ఉన్నాడు, అక్కడికి వెళ్తున్నాం అంటున్న విజయ్ని అయోమయంగా చూసింది. వేద ప్రాక్టీస్ చేస్తున్న హాస్పిటల్కి వెళ్ళారు. వేద అక్కడ ఆర్థోపెడిక్స్ దగ్గర జూనియర్గా జాయిన్ అయ్యింది. హర్ష ఇక్కడ ఎందుకున్నాడు విజయ్ అంటూ కారు దిగింది. లోపలికి నడుస్తుంటే మళ్ళీ అడిగింది. నీకోసమే వెయిట్ చేస్తున్నాడు వేద, కంగారు పడకు, ఏమీ లేదు, వాడు నిన్ను ఇక్కడికి తీసుకురమ్మన్నాడు అన్నాడు విజయ్. వేద పళ్ళు నూరుతుంది. తన హాస్పిటల్ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడా? విజయ్కి వినిపించేలా గట్టిగా అడిగింది. నువ్వే చూస్తావు కదా, పద వేద అంటూ ఆమెతో నడిచాడు విజయ్. స్టాఫ్ని విష్ చేస్తూ లోపలికి నడిచింది. ఆ హాస్పిటల్స్ హర్ష తండ్రి వీరేంద్రవి. అక్కడ వేద వర్క్ చేస్తుంది.
ఎవరికో కొద్ది మందికి తప్ప ఆమె చైర్మన్ గారి కోడలని ఎవ్వరికీ తెలియదు. రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా కట్టలతో కనిపించిన హర్షని చూసి బొమ్మలా బిగుసుకుపోయింది. విజయ్ డోర్ దగ్గర ఉండగానే పరుగున లోపలికెళ్ళింది. వాట్ హ్యాపెండ్? నర్సుతో మాట్లాడుతున్న హర్ష దగ్గరికి వెళ్ళి అడిగింది. వేదను చూడగానే నర్స్ వెనక్కి సర్దుకుంది. 1 minute వేదకి చెప్పి నర్సు దగ్గరికి రమ్మన్నట్టు చూశాడు. ఆమె సిగ్గుపడుతూ ముందుకు వచ్చింది. సీరియస్లీ, నిన్ను చూడడానికి నేను చావు నుంచి బయటపడి ఉంటాను. ఆ నర్సుతో ఫ్లర్ట్ చేస్తున్న హర్షని చూడగానే ఆమెకు ఒళ్ళు మండింది. థ్యాంక్ యూ సార్, ఆ నర్సు సిగ్గుపడుతూ చెప్పింది. అది చూసిన విజయ్ ముసిముసిగా నవ్వుకున్నాడు. పని ఉందంటూ నర్సు బయటికి తీసుకెళ్ళిపోయాడు విజయ్. మీరు చాలా బాగా సర్వీస్ చేస్తున్నారు. ఆ నర్సుతో ముచ్చట్లు పెట్టి బయట కూర్చున్నాడు విజయ్. ఏమైంది హర్ష, ఈ దెబ్బలేంటి? అతని తలకి చేతికైన దెబ్బలు చూస్తూ అడిగింది వేద. చిన్న యాక్సిడెంట్ వేద అన్నాడు దిక్కులు చూస్తూ. అతని గడ్డం పట్టుకొని తన వైపు తిప్పుకుంది. ఎలా జరిగింది? ఆమె కళ్ళల్లో ఎంత వద్దన్నా కంగారు, కన్నీళ్ళు. అతని ముందు బయట పడకుండా చాలా కష్టంగా దాచుకుంటుంది వేద. బ్రేక్స్ పడలేదు, ఎదురుగా లారీ వచ్చింది, అలా అయిపోయింది అన్నాడు నెమ్మదిగా. అసలు ఎప్పుడు జరిగింది? నాకెందుకు చెప్పలేదు? కళ్ళు గట్టిగా తుడుచుకొని కోపంగా అడిగింది. ఇందాకే స్పృహ వచ్చింది అని అతను చెప్పుతుంటే, అంత పెద్ద గంటం నుంచి బయటపడ్డావు. ఆమె ఊపిరి పీల్చుకునింది. వెంటనే ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న అతని రిపోర్ట్స్ తీసుకుంది. వాటిని తిరిగేసింది. బోన్స్ ఎక్కడ విరగడం అలాంటి అవ్వకపోవడంతో ఊపిరి పీల్చుకుంది. చెయ్యి బెణికింది. తలకి కాస్త దెబ్బ తగిలింది. 1 month లోపే సెట్ అయిపోతాడు అని ఊపిరి పీల్చుకుంది. ఆమె రిపోర్ట్స్ చెక్ చేస్తుంటే ఆమెనే చూస్తున్నాడు. ఆమె కళ్ళల్లోకి ఉన్న చిరుతడితో కలిసిన కాటుక అతనిని కళ్ళకి కనసొంపుగా ఉంది. వేద ఇటు తిరగగానే చటుక్కన ముఖం తిప్పుకున్నాడు. నిర్లక్ష్యంగా ఉన్న హర్షని చూడగానే కోపం వస్తున్నా అతడు క్షేమంగా ఉన్నాడు అనే విషయం మీద కాస్త శాంతంగా ఉంది. ఫోన్ తీసుకొని విండో దగ్గరికి వెళ్ళి ఎవరికో కాల్ చేసింది. వేద, మమ్మీ డాడీకి చెప్తే చంపేస్తాను. హర్ష మాటలు ఆమె ఏమాత్రం పట్టించుకోలేదు. కాల్ కట్ చేసి అతని దగ్గరకు వచ్చింది. ఇందాకేంటి నర్సుతో తెగ ఓవరాక్షన్ చేస్తున్నావు? ఈ చెయ్యి విరిచేస్తా చెప్తున్నా. దెబ్బ తగిలినా అతని చేతి పట్టుకోగానే ఏయ్ రాక్షసి, అసలే విరిగిపోయింది, దాన్ని పనికి రాకుండా చేయకు, భయంగా ఆమెను చూస్తూ అన్నాడు. నేను ఎముకల డాక్టర్ని, గుర్తుందిగా, విరిచేస్తా, పళ్ళు బిగించి చాలా కోపంగా చెప్పింది వేద. కొటుకలు మింగుతూ చూశాడు హర్ష. ఈ భయం మెయింటైన్ చేయి అంటూ అతని చేతిని వదిలేసి డాక్టర్తో మాట్లాడొస్తా, అందాక బుద్ధిగా ఉండు అంటూ వెళ్ళిపోతున్నా తన మరొక చేతితో పట్టుకున్నాడు. అప్పటి వరకు ఉన్న కోపం పోయింది వేదలో. గట్టిగా ఊపిరి తీసుకొని హర్షకు దగ్గరగా వచ్చి, నువ్వు నా హస్బెండ్ కంటే మొదట నువ్వు నా ఫ్రెండువి అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. నువ్వు మొదట నా ఫ్రెండువైనా ఇప్పుడు నా వైఫ్వి అంటూ ఆమె దూరం జరిగే గ్యాప్లోనే ఆమె పెదవులు ముద్దాడాడు. ఈ సడన్ సర్ప్రైజ్కి నివ్వెరపోయింది వేద. తలుపు తెరుచుకుంది. అదే సమయంలో గగన్ చేతిని ఎలా పట్టుకోగానే ఒక్కసారిగా ఊపిరి భారమయ్యింది ధరణికి. నెమ్మదిగా కళ్ళెత్తి అతని వైపు చూసింది. అరే గుచ్చుకుంది. ఆమె మోచేతి పైభాగంలో గీరుకుపోయిన దగ్గర చూస్తూ అన్నాడు. నొప్పి లేదు. ధరణి అతని నుండి చేతిని వెనక్కి లాక్కొని గబుక్కున తిరగపోయి కాలు మెలికపడి నేలను ముద్దెటంతో అతని చెయ్యి ఆమె నడుము చుట్టూ పడింది. ఈసారి తల పగులుతుందని ఫిక్స్ అయిన ధరణి భయంతో వణికిపోయి గట్టిగా అరిచింది. తనకి దగ్గరగా వచ్చిన గగన్ చొక్కాని గట్టిగా పట్టుకుంది. ఆమె విసుగ్గా దగ్గరికి లాక్కున్నాడు. అతని వంక భయంగా చూసింది ధరణి. డౌట్ లేదు, నీకు కళ్ళు దొబ్బాయి అంటూ అరచేత్తో ఆమె నుదురు మీద పొడిచాడు. ధరణి ఏడుపు ముఖం పెట్టింది. ఆమె కళ్ళల్లో బెరుగు అతనికి అర్థమయ్యింది. ఈడియట్, కసిరి సరిగ్గా నిలబెట్టి వెళ్ళిపోయాడు. తన చుట్టూ అతని స్పర్శ ఉన్నట్టే అనిపిస్తుంది. కళ్ళు మూసుకొని 2 క్షణాలు అక్కడే ఉండిపోయింది. గదిలోకి వెళ్ళి మంచం మీద వాలిపోయింది. దిండిలో ముఖం దాచేసుకుంది. తను ఈరోజు సాయంత్రం వెళ్ళిపోవాలి, ఎలా? అలాగే ఆలోచిస్తూ పడుకుండిపోయింది ధరణి.
ఎప్పుడో సాయంత్రం సమయంలో ధరణి కిందికొచ్చి తయారై ఉన్న అత్తమామని ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటూ దగ్గరికి వెళ్ళింది ధరణి.